ఈ అవమానాలకన్నీ తట్టుకుంటూ వ్యక్తులు జీవిస్తూనే ఉన్నారు. కానీ ఈ అవమానించే వ్యక్తులు మాత్రం అందలం ఎక్కేస్తూ అందినంత దోచుకుంటూ అందినంత దోపిడీ చేస్తూ భూములు కబ్జాలు చేస్తూ వనరులు కబ్జాలు చేస్తూ ఆర్థిక మూలాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటూ ఎక్కడ చూసినా కూడా దౌర్జన్య విధానాలతోనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కొమ్ము కాసేది వీళ్ళకే, ప్రభుత్వాలు ఆశ్రయించేది వీళ్ళకే, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేది వీళ్ళతోనే. ప్రభుత్వాలు పూర్తిగా కుమ్మక్కై ఇంకొక వ్యక్తిని ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో కూడా చొరవ తీసుకునేది వీళ్ళతో. కానీ ఏ రోజు కూడా ఈ వీధిలోకి వెళ్ళినాం, ఈ ఊర్లోకి వెళ్ళినాం, ఈ వాడలోకి వెళ్ళినాం, ఈ కాలనీలో వెళ్ళినాం, ఈ కాలనీ వాసులతో పలకరించినాం అన్న వాస్తవ రేఖలు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచినోడు వాని ఆస్తులు సంపాదించుకుంటాడు, ఎంపీగా గెలిచినోడు వాని ఆస్తులు సంపాదించుకుంటాడు, ఇంకొక తరంగా. కానీ పేదవాడు ఓటుగానే నిలబడిపోయాడు, ఓటర్గానే నిలబడిపోయాడు. అంటే దీనికి మూలమైన ప్రధానమైన శత్రువు ఎవడంటే ఈ ఇబ్బందులు గురి చేసేవాడే ప్రధానమైన శత్రువు. ఈ శత్రువుకే అన్ని విధాలుగా రాజకీయం అండ ఉంది, అన్ని విధాలుగా పోలీసులు అండ ఉన్నారు, అన్ని విధాలుగా ఎంఆర్ఓలు అండ ఉన్నారు, అన్ని విధాలుగా ఎంపీడీఓలు అండ ఉన్నారు, అన్ని విధాలుగా కలెక్టర్లు, అన్ని విధాలుగా ఎస్పీలు, అందరూ ఇంతమంది వీళ్ళకు అండగా ఉన్నప్పుడు పేదవాడు ఏ ఊర్లో బతుకుతాడు, ఏ నెలలో బతుకుతాడు, ఏ వీధిలో బతుకుతాడు, ఏ కొండలో బతుకుతాడు? ఇవి ఎవడు కూడా ఏ విధంగా కూడా ఆలోచన చేయడు రాజకీయాలు. కానీ మా ఓట్లు కావాలంటారు. గుడిలోకి వెళ్ళి ఆ గుడిలో ఒక కొబ్బరికాయ కొట్టాలంటే ఆడ అవమానిస్తారు, కులాన్ని ఇబ్బందులు గురి చేస్తారు. ఆ గుడిలోకి వెళ్తే ఆ గుడిలోకి మీరు రాకూడదు, అక్కడ కొబ్బరికాయలు కొట్టకూడదు, ఇంకోటి చేయకూడదు అంటారు, అక్కడ అవమానిస్తారు. ప్రతి ఒక్క చోట అవమానకరంగా అవమానిస్తూ ఉంటే చాలా రాష్ట్రాలలో, చాలా ఏరియాలలో, చాలా ప్రాంతాలలో మరి సమాజం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఎందుకు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తుంది, ఎందుకు మళ్ళీ వాళ్ళతోనే సావాసం చేస్తుంది, మళ్ళీ ఎందుకు వాళ్ళతోనే తిరుగుతున్నారు, మళ్ళీ ఎందుకు వాళ్ళ కార్లలో వాళ్ళ బస్సులలోనే వెళ్తున్నారు అంటే ఇంకొక విధానంలో వీళ్ళకి అవకాశం లేదు. కొట్టించుకుంటాం, తండించుకుంటాం, అన్ని విధాలుగా ఉంటాం, కానీ మళ్ళీ వాళ్ళతో పాటే సావాసం చేస్తామని అంటున్నారే తప్ప ఏ రోజు నిక్కచ్చిగా, ఏ రోజు ఒక అజెండాగా, ఏ రోజు ఒక నాయకత్వంగా, ఏ రోజు ఒక బలమైన విధానాలతో, ఒక మంచి అభిప్రాయాలతో కలిసి మెలిసి ఇదే సామాజిక వర్గాల చైతన్య విధానాన్ని అమలు చేసుకోలేక ఇంకా ఇబ్బందులు గురవుతానే ఉంటారు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచన చేయండి. మెదల్లో ఎక్కడ వెరితనంగా మట్టి వెళ్తే వేస్ట్ అవుతుంది, రక్తం వెళ్తేనే ఈ మెదడులో, ఈ నరాలలో మంచి ఆలోచన పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు గురవుతున్నామంటే ఆ వ్యక్తిని దూరం చేయడమా, ఆ వ్యక్తితో సావాసం చేయడం అనేది పూర్తిగా మానుకోవాలని ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తుంది.